सर्वविद्यानां योगिरेकोपास्महे शरदविकासमन्तहासांस्फुरविद्यवलोचनाभिराम अरविन्दासमयन सुन्दरास्यामरविन्दासन सुन्दरे कृपासे श्री हयग्रीवाय नमः श्री सत्यदेवाय नमः अंदर वेलि ఒక్కసారి గట్టిగా అనండి గోవిందా గోవిందా జై సత్యదేవా ఏకదా నైమిషారణ్యే ఋషయ శ్రవణకాలయః తత్వక్షరమయ సర్వే సోమం పౌరాణికం ఖలు పూర్వకాలమున నైమిష అనే మహా అరణ్యం ఆ నైమిషారణ్యంలో శవనకాలు ఋషులందరూ కూర్చొని భక్తిగా తపస్సు ఆచరిస్తున్నారు. ఆ సమయంలో ఆ ప్రదేశానికి సమస్తమైన పురాణములు కర్మములు శాస్త్రములు తెలిసినటువంటి మహానుభావుడైన సోమమహాముని వచ్చారు. సోమమహాముని గారికి నమస్కారం చేసి ఋషులందరూ కలిసి ఓ ప్రశ్న వేశారు. అడిగిన ప్రశ్న ఏమిటి అంటే, సోమ మహానుభావ, భూలోకంలో జీవించే మానవులందరూ వ్రతములు చేయడం చేతన, తపస్సులు చేయడం చేతన, దాన ధర్మాలు చేయడం చేతన ఏ విధమైన పుణ్యకార్యాలు ఆచరిస్తే జీవించి ఉన్నంత వరకు ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో సిరి సంపదలతో భారీ పంటలతో భోగ భాగ్యాలతో అందరూ ఆనందంగా జీవించి కోరిన కోరికలన్నీ నెరవేర్చుకొని మానవులందరూ జీవితాంతమున మోక్షానికి చేరాలి అంటే ఏదైనా ఒక సులభమైన మార్గాన్ని తెలపండి అని అడిగారు. సోమమహాముని గారు చెబుతున్నారు, ఋషులారా, మీరందరూ నన్ను అడిగినట్టుగా ఇదే ప్రశ్న ఇదే విధంగా ఒకప్పుడు వైకుంఠంలో ఉన్న శ్రీ మహావిష్ణువుని నారద మహాముని గారు అడిగారు. ఆ నారద మహాముని అడిగిన ప్రశ్నకు శ్రీ మహావిష్ణువే స్వయంగా సమాధానం చెబుతున్నారు. నారద, మానవులంతా బాగుంటాలని, మానవుల క్షేమాన్ని కోరి లోక కళ్యాణం కోసం అడిగారు కాబట్టి చెబుతున్నాను నేను. కలియుగంలో ప్రతి మానవులో తప్పకుండా ఆచరించవలసిన పవిత్రమైనది, పుణ్యప్రదమైనది, సులువైనది, శక్తివంతమైనది, మహిమాన్వితమైనది, విశేషమైన ఫలితాన్నిచ్చి సకల సుఖాలు కలగజేసే శ్రీ సత్యనారాయణ వ్రతం అనే దివ్యమైన వ్రతం ఉన్నాయా. సత్యనారాయణ వ్రతం ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వాళ్ళందరికీ దుఃఖము, దారిద్ర్యము, కష్టాలు తొలగిపోతాయి. ధన ధాన్యాన్ని సమస్తమైన సంపదలన్నీ కలుగుతాయి. ముఖ్యంగా ఆడవారు కనుక భక్తిగా వ్రతం ఆచరిస్తే చక్కని సౌభాగ్యం, యోగ్యమైన సంతానము కలుగుతాయి. ఎవరు ఏ కోరికతో వ్రతం ఆచరిస్తారో వారి కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయి. ఈ వ్రతం ఆచరించాలి అంటే వైశాఖ మాసం, శ్రావణ మాసం, కార్తీక మాసం, మాఘ మాసం అనే 4 మాసాల్లో ఏకాదశి నాడు కానీ పౌర్ణమి నాడు కానీ వ్రతాన్ని చేయడం వల్ల విశేషమైన ఫలితం. అలా వీలు కాని వారు ఏ రోజైనా సరే భక్తితో శ్రద్ధగా ఓ దేవాలయంలో కానీ, నదీ తీరంలో కానీ, గోశాలయంలో కానీ, కనీసం స్వగృహంలో కూడా వ్రతాన్ని చేసుకోవచ్చు. ఈ వ్రతానికి ముందుగా విఘ్నేశ్వర పూజ, కలశారాధన, నవగ్రహ మండప ఆరాధన, అలాగే స్వామివారి ప్రతిమని శక్తి కొలది బంగారంతో గాని, రాగితో గాని, లేదా వెండితో గాని, కనీసం మట్టితో గాని తయారు చేసి ఆ స్వామివారి ప్రతిమని పంచామృతాలతో అభిషేకించి అష్టోత్తర శతనామాలతో పూజించి నీరాజన మంత్ర పుష్పాలు కూడా సమర్పించి స్వామి యొక్క మహిమని, వ్రత మహిమని తెలియజేసే 5 అధ్యాయాల కథ శ్రద్ధగా వినాలి. ఆ స్వామి వారికి ఇష్టమైన ప్రసాదం స్వామివారికి ఇష్టమైన ప్రసాదం అరటిపళ్ళు, టెంకాయలు, ఆవు పాలు, ఆవు నెయ్యి, గోధుమక, చక్కెర, సుగంధ ద్రవ్యాలతో కలిపి తయారు చేసిన మధురమైన ప్రసాదాన్ని స్వామివారికి నివేదన చేయాలి. వ్రతం చూడగా వచ్చిన బంధువులకి, స్నేహితులకి అందరికీ స్వామి ప్రసాదాన్ని పంచిపెట్టి వ్రతం చేసిన వారు కూడా ప్రసాదాన్ని కాళగతులు స్వీకరించి వ్రతమంతా పూర్తయిన తర్వాత
ఈ వ్రత శాంతి జరగాలి అని స్వామి పేరుతో వ్రతము చేయించిన పురోహితుల వారికి వారి శక్తి అనుసారం దక్షిణ తాంబూలాలతో సత్కరించి గౌరవించాలి. పురోహితుల వారి పవిత్రమైన ఆశీర్వచనాన్ని తీసుకుని ఎవరింటికి వారు వెళ్ళేటప్పుడు మాటికి కూడా సత్యదేవ సత్యదేవ అంటూ ఆ స్వామిని స్మరించుకుంటూ వెళ్ళాలి. ఇలా ఎవరైతే భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ వ్రతం ఆచరిస్తారో అలాంటి వాళ్ళంతా సుఖంగా జీవిస్తారు. వాళ్ళ కోరికలన్నీ నెరవేరు జీవితాంతమున మోక్షానికి చేరుతారయ్యా నారదా అని చెప్పి ఈ వ్రతం ఆచరించే విధానాన్ని వైకుంఠంలో శ్రీ మహావిష్ణువే స్వయంగా నారద మహాముని వారికి తెలియజేశారు. ఇది శ్రీ స్కందపురాణే రేవాఖండే అన్నవర క్షేత్రే సత్యనారాయణ వ్రత కథాయ ప్రథమోధ్యాయ. అందరూ కలిసి ఒక్కసారి గట్టిగా అనండి గోవిందా. రెండవ కథ కశ్చిత్ కాశీపురే రమ్యే ఆశ్రయిత విభోగ నిర్ధారణ. ఋషులారా పూర్వకాలంలో పవిత్ర పుణ్యక్షేత్రమైన కాశీపట్టణంలో ప్రతిరోజు ఇంటింటికి వెళ్లి భిక్షాటన చేస్తూ జీవించే ఒక వేద బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ వేద బ్రాహ్మణుడు ఒకరోజు కాశీ నగరంలో ఎక్కడికి వెళ్ళినా ఎవరో కూడా ఇక్కడ భిక్షమైన దానం చేయలేదు. ఆకలి బాధ వల్ల విచారంగా ఉన్నాడు. అలా బాధపడుతున్న బ్రాహ్మణ్ణి చూసి స్వామికే వేయగలిగింది. స్వామి గారే ఒక మొదలు బ్రాహ్మణుని వచ్చి ఏమయ్యా బ్రాహ్మణోత్తమ, ఈ కష్టాలు దారిద్ర్యం తొలగిపోయే మార్గం చెబుతాను నేను. ఏమిటి అంటే అన్నవరం అనే గ్రామంలో పంపా నదీ తీరంలో రత్నగిరి అనే పర్వతం మీద బ్రహ్మ విష్ణు గణేశ్వరుడు ముగ్గురు ఒకే రూపంలో కలిసి వెలిసిన సత్యనారాయణ స్వామి అనే మహిమ గల దేవుడు నాడయ్య. ఆ స్వామి పేరుతో ఒక వ్రతం ఉంది. సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించవయ్యా కష్టాలు తొలగిపోతాయి అని తెలియజేశారు. బ్రాహ్మణోత్తముడు సంతోషంగా ఆ రోజు భిక్షవంతగా వచ్చిన ధనంతో దేవాలయానికి వెళ్ళి ఇదే విధంగా వ్రతం ఆచరించాడు. భక్తితో శ్రద్ధగా వ్రతం చేయడం వల్ల కొద్ది రోజులకే కష్టాలు దారిద్ర్యం తొలగిపోయి సమస్తమైన సంపదలన్నీ కలిగాయి. సంపదలు కలిగాయని కష్టాలు పోయాయని భగవంతుడిని మర్చిపోలేదు. ప్రతి నెలకే ఒక్కసారి సత్యనారాయణ వ్రతం ఆచరిస్తూనే ఉన్నాడు. ఇలాగే ఒక రోజు నూతన గృహంలో వ్రతం ఆచరిస్తూ ఉండగా ఒక కట్టెలనుకుని పేదవాడు గీతలో వెళుతూ దాహం తీర్చుకోవాలి అని బ్రాహ్మణ గృహానికి వచ్చాడు. జరుగుతున్న వ్రతాన్ని చూసి కథ విని ప్రసాదం తిని వ్రతం పూర్తయిన తర్వాత ఆ బ్రాహ్మణ్ణి వ్రతం ఎలా చేయాలో అసలు వ్రతం చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో అడిగి తెలుసుకుని ఆ రోజు కట్టెల మీద వచ్చిన ధనంతో పేదవాడు తన శక్తిని బట్టి నదీ తీరానికి వెళ్ళి అక్కడ వ్రతం చేశాడు. అలా నది ఒడ్డుకు వెళ్లి వ్రతం చేసిన పేదవాడికి కూడా కష్టాన్ని దారిద్ర్యాన్ని నశింపజేసి స్వామి వారు అశ్వేశ్వర్యాలు ప్రసాదించారు. స్వామి యొక్క మహిమకు అతని మహిమకు వాడు చాలా సంతోషించి ఆనాటి నుండి జీవించి ఉన్నంతగా ప్రతి నెలకి ఒకసారి సత్యనారాయణ వ్రతాన్ని ఆచరిస్తూ సుఖంగా ఉంది. జీవితాంతమున బ్రాహ్మణోత్తముడు కట్టెలనుకునే పేదవాడు ఇద్దరు మోక్షానికి చేరుకున్నారు. ఇది విధేయోధ్యాయ. అందరూ కలిసి ఒక్కసారి గట్టిగా అనండి గోవిందా. మూడవ కథ ఉదరగ్రహ ప్రవక్ష్యాన్ని శృణంతం మనుషంతమాన పురాత ఉల్కాపుత్రాన నృపశ్చాసి అనే పదవి. ఋషులారా పూర్వకాలంలో ఉల్కాపుత్రుడు అని ఒక మహారాజు గారు ఉండేవారు. ఉల్కాపుత్ర మహారాజు గారు సంతానం కోసమని తన భార్యతో కలిసి ఒక నదీ తీర ప్రాంతంలో సత్యనారాయణ వ్రతాన్ని వైభవంగా ఆచరిస్తున్నారు. అదే సమయంలో నది మీద వ్యాపారం కోసం వెళ్తున్నటువంటి సాధు అనే పేరు గల ఒక షావుకారు అక్కడికి వచ్చాడు. వ్రతం పూర్తయిన తర్వాత రాజుగారిని ప్రశ్నించాడు, ఓ మహారాజా, ఇంత భక్తిలో శ్రద్ధగా మీరు చేస్తున్న వ్రతం పేరేమిటి? మీరు ఎందుకోసం చేస్తున్నారు అని ప్రశ్నించాడు. మహారాజు గారు చెబుతున్నారు, షావుకారు, ఇది సకల భోగ భాగ్యాలు ప్రసాదించి సమస్త కోరికలు నెరవేర్చే మహిమాన్వితుడైన సత్యనారాయణ స్వామి గారి వ్రతం. నేను సంతానం కోసమని వ్రతం చేశాను. ప్రసాదం తీసుకోవయ్యా అని కొద్దిగా ప్రసాదం ఇచ్చాడు. ఆ షావుకారు చాలా ఆనందంగా ప్రసాదాన్ని ఇంటికి తీసుకెళ్లి తన భార్య లీలావతికి ప్రసాదం ఇచ్చి జరిగిన విషయానంతా చెప్పి షావుకారు దంపతులు ఇద్దరు స్వామిని ప్రార్థించారు. సత్యదేవా స్వామి, నా దంపతులకి ఇప్పటి వరకు సంతానమే కలగలేదు. నీ అనుగ్రహం వల్ల ఏనాడైతే సంతానం కలుగుతుందో అన్నాడు. మేము కూడా వ్రతం ఆచరిస్తామయ్యా స్వామి అని మొక్కుకున్నారు.
స్వామివారు ఆ దంపతులకి చక్కని ఆడపిల్లని ప్రసాదించారు. ఆడపిల్లకి బాలసారి మహోత్సవంలో కళావతి అని నామకరణం చేశారు. ఆ సమయంలో షావుకారు భార్య వ్రతం చేద్దామండి అని ఒక్కసారి జ్ఞాపకం చేసింది. కానీ షావుకారు మాత్రం వ్రతాన్ని ఇప్పుడు చేయడం కన్నా కుమార్తె యొక్క వివాహంలో అయితే అల్లుడు గారు కూడా ఉంటారు కదా, వాళ్ళ దంపతులు మనము కలిసి 2 వ్రతాలు చేద్దాం అని వాయిదా వేశాడు. కొన్ని సంవత్సరాలు గడిచాయి. కళావతి యొక్క వివాహం చాలా వైభవంగా జరిగింది. ఆ వివాహ సమయంలో వ్రతం సంగతే కలిసిపోయాడు. కనీసం నారాయణ అనే నామస్మరణ కూడా చేయలేదు. అందుచేత స్వామివారికి ఆగ్రహం కలిగింది. ఈ షావుకారు కుటుంబం నన్ను నా వ్రతాన్ని మర్చిపోయాను, నేను గుర్తొచ్చే వరకు వీళ్ళకి కష్టాలు సంభవించుగాక అని శపించారు. ఆ స్వామివారి శాపం వల్ల ఈ షావుకారు వల్లడు ఎక్కడైతే వ్యాపారానికి వెళ్ళారో ఆ దేశాన్ని పరిపాలించే చంద్రకేతు మహారాజు గారి కోటలో ఇద్దరు కూడా చెయ్యని నేరానికి శిక్ష అనుభవిస్తున్నారు. ఇంటి దగ్గర తల్లి కుమార్తెల పరిస్థితి ఎలా ఉంది అంటే ఇల్లు తగలబడిపోయి ఉన్న ధనమంతా దొంగలు వచ్చి దోచుకుపోయి ప్రతి ఇంటికి వెళ్ళి భిక్షమెత్తుకుంటూ కాలం గడపవలసిన దుస్థితి వచ్చింది. అలాంటి కష్ట సమయంలో ఈ చిన్నది కళావతి ఒక బ్రాహ్మణ గృహానికి ఆకలి తీర్చుకుందామని వెళ్ళింది. అక్కడ వ్రతం జరుగుతోంది. వ్రతం అయ్యాక ప్రసాదం తిని ఇంటికి వచ్చి తన తల్లికి ఆ ప్రసాదం తినమని ఇచ్చింది. ప్రసాదం తినగానే ఆ లీలావతికి ఒక్కసారిగా గర్భమంత్రాలు గుర్తొచ్చి, సత్యమేవ స్వామి, మేము చేసినటువంటి తప్పులన్నీ మన్నించవయ్యా, నా భర్త అల్లుడు ఎక్కడ ఉన్నా సరే క్షేమంగా ఇంటికి రప్పించు, వారు వస్తున్నారనే వార్త వినగానే మా శక్తిని బట్టి వ్రతం చేసుకుంటాము స్వామి అని అనేక విధాలు ప్రార్థించింది. స్వామి గారు తేన పోషకుడు దక్ష రక్షకుడు కాబట్టి లీలావతి చేసిన ప్రార్థనకి ఆ స్వామి చాలా సంతోషించారు. అదే రోజు రాత్రి చంద్రకేతు మహారాజు గారికి కల్వా కనిపించారు స్వామి. ఓయి మహారాజా, దొంగలు అనుకుని 2 షావుకారుని బంధించావు. నిజంగా వాళ్ళు దొంగలు కాదు, నా భక్తులు. నా శాపం వల్లే ఖైదులో ఉన్నారు. ఉదయాన్నే సంఖ్యలు తొలగించు, గౌరవంగా వాళ్ళ దేశానికి పంపించు. అలా చేయకపోతే మాత్రం నిన్ను నీ రాజ్యాన్ని నాశనం చేస్తామన్నారు స్వామి. రాజాగారు ఉదయాన్నే లేచి సభ ఏర్పాటు చేసి షావుకారులిద్దరిని కూడా సభామండపంలోకి ప్రవేశపెట్టి కల్వా జరిగిన విషయాన్ని వాళ్ళకి చెప్పి సంఖ్యలు తొలగించి మంగళా స్నానాలు చేయించి నూతన వస్త్రాలు చాలా ధనాన్ని కూడా ఇచ్చి నీ దేశానికి వెళ్ళాలయ్యా అని గౌరవంగా సాగింపారు. ఇది తృతీయోధ్యాయ. అందరూ ఒకసారి గట్టిగా అనండి, గోవిందా. 4వ కథ. ఈ షావుకారులిద్దరూ కూడా మహారాజు ఇచ్చిన ధనమంతా తీసుకున్నారు. పడవల్లో వేసుకుని వాళ్ళ దేశానికి ప్రయాణం అయ్యారు. అదే సమయంలో స్వామి గారు వీళ్ళని ఒక్కసారి పరీక్షించాలి అని ఓ సన్యాసి వేషంలో వాళ్ళ వద్దకు వచ్చారు. షావుకారులారా, ఈ రోజు నదీ తీరంలో నేను సత్యనారాయణ వ్రతాన్ని చేద్దాం అనుకున్నాను. నేను సన్యాసిని, పైగా పేదవాడిని. వ్రతం చెయ్యాలి అంటే ధనం కావాలి కదా, నా దగ్గర ధనమైతే లేదు. మీకు తోచిందేదైనా సాయం చేయండి అని వ్రతాన్ని జ్ఞాపకం చేశారు. కానీ వాడు, ఓ ఈ సన్యాసి, మా పడవల్లో ఆకులో తీగలో నా దేశానికి వ్యాపారం కోసం తీసుకుపోతున్నానే తప్ప నువ్వు అనుకుంటున్నట్టుగా ధనమే లేదయ్యా, వెళ్ళవయ్యా అని అబద్ధమాడాను. స్వామి వారికి ఆగ్రహం కలిగి, తథాస్తు, నేను నోటి వెంట ఏ నాడులు వచ్చాయో అవే నిజము కాక అని చెప్పించాను. వాడు వెనక్కి తిరిగి పడవల్లో చూస్తే ఎక్కడ చూసినా ధనమంతా కూడా మాయమై ఆకులో తీగలుగా మారిపోయాయి. చూసి మోక్షపోయాను. కాసేపు అయ్యాక తెలివి తెచ్చుకొని ఆలోచించాను, ఇదంతా మన దగ్గరకు వచ్చిన సన్యాసితో అసత్యంగా వేళాకోళంగా మాట్లాడడం వల్ల ఇలా జరిగింది. ఆ వచ్చిన సన్యాసి బ్రహ్మదేవుడో విష్ణువో పరమేశ్వరుడు అయి ఉన్నారు, కానీ సామాన్యుడు కాదు. సామాన్యులైతే ఎటువంటి మాయ చేయలేరు అని తెలుసుకొని మళ్ళీ స్వామి దగ్గరికి వెళ్ళి ప్రార్థించగా ఆ స్వామి గారు దయాహృదయం కలవారు కాబట్టి సమాధానం చెబుతున్నారు. ఓ షావుకారులారా, మీరు సత్యనారాయణ వ్రతం చేస్తాం అని మొక్కుకొని ఇప్పటి వరకు చేయకపోవడం వల్లే ఇలాంటి కష్టాలన్నీ కలుగుతున్నాయి. మీరు ఎప్పుడైతే వ్రతం ఆచరిస్తారో అక్కడతో మీ కష్టాలన్నీ తీరిపోతాయి. వారి ధనాన్ని వాళ్ళకి ప్రసాదించి స్వామి గారు అదృశ్యమయ్యారు. వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా వాళ్ళ దేశానికి వెళ్ళి మేము క్షేమంగా తిరిగి వస్తున్నాం అనే వార్త వాళ్ళ ఇంటికి తెలియజేశారు. ఓ నౌకరు ఇంటికి వెళ్ళి క్షేమవార్త చెప్పగానే లీలావతి, కళావతి ఇద్దరు సంతోషంగా ఆ సమయంలో వాళ్ళు అనుకున్న ప్రకారం వ్రతాన్ని చేయడం ప్రారంభించారు. లీలావతి
వ్రతం పూర్తయ్యాక ప్రసాదం తిని నదీ తీరానికి వెళ్ళింది. కానీ ఈ కళావతి మాత్రం వ్రతం చేసింది, అందరికీ ప్రసాదాన్ని పంచిపెట్టింది. కానీ భర్తని తండ్రి గారిని చూడాలి అనే తొందర వల్ల ప్రసాదం తినడం మర్చిపోయి నదీ తీరానికి వెళ్ళింది. అందువల్ల స్వామికి ఆధారం కలిగి ఆ కళావతి భర్త ధనంతో ఉన్న పడవని అందరూ అలా చూస్తూ ఉండగా నదిలో ముంచేశారు. ఆ దృశ్యాన్ని చూసి స్వామిని ప్రార్థించగా స్వామి గారు ఆకాశవాణిగా అంటున్నారు, అమ్మాయి కళావతి, నువ్వు ఎంతో భక్తితో శ్రద్ధగా వ్రతం అంతా చేశావు, కానీ ప్రసాదం తినకుండా వచ్చావు కదా, అందువల్ల ఇలా జరిగింది. ఇంటికి వెళ్ళి ప్రసాదం స్వీకరించి వస్తే నీ భర్తను చూడగలవని తెలియజేశారు. ఆ కళావతి ఇంటికి వెళ్ళి స్వామి గారిని ప్రార్థించి ప్రసాదం కళగందుకు తిని స్వామినామాన్ని స్మరించుకుంటూ నదీ తీరానికి వచ్చేసరికి ఆమె భర్త ధనంతో ఉన్న పడవ నది మీద క్షేమంగా ఉంది. స్వామి యొక్క మహిమకు వాళ్ళు చాలా సంతోషించి ఆనాటి నుండి జీవించి ఉన్నంతగా ప్రతి నెలకే ఒకసారి సత్యనారాయణ వ్రతాన్ని ఆచరిస్తూ సుఖంగా ఉంది. జీవితాంతమున వాళ్ళ కుటుంబం అందరూ కూడా మోక్షానికి చేరుకున్నారు. ఇది చతుర్థోధ్యాయ. ఒక్కసారి అందరూ గట్టిగానండి గోవింద. ఐదవ కథ. చివరిగా స్వామి యొక్క ప్రసాద మహిమ గురించి ఈ కథ. ఆశే తుంగధ్వజ రాజా ప్రజా పాలనకర్తలుగా ఋషులారా పూర్వకాలంలో తుంగధ్వజుడు అని మహారాజు గారు ఉండేవారు. ఆ తుంగధ్వజ మహారాజు అరణ్యానికి వెళ్ళి అరణ్యంలో ఉండే క్రూర మృగాల్ని వేటాడి బాగా అలసిపోయి ఓ చోట విశ్రాంతి తీసుకుంటున్నారు. అదే సమయంలో అరణ్యంలో జీవించే గోపాలకులు కొంతమంది సత్యనారాయణ వ్రతాన్ని చేశారు. వ్రతం అయిన తర్వాత ఆ మహారాజుని చూసి చాలా సంతోషంగా ప్రసాదం తీసుకెళ్ళిచ్చారు. కానీ మహారాజు, వీళ్ళెవరో సామాన్య గోపాలకులు, నేను వీళ్ళందరినీ ఈ దేశాన్ని పరిపాలించే మహారాజుని, వాళ్ళెవరో ప్రసాదం ఇస్తే నేను తినాలా అని అహంకారంతో ప్రసాదాన్ని వదిలేసి నమస్కారం కూడా చేయకుండా వెళ్ళిపోయాడు. పవిత్రమైన ప్రసాదం వదిలేసి రావడం చేత స్వామి గారికి తీవ్రమైన ఆగ్రహం కలిగింది. రాజా వారికి అనుకోని విధంగా కష్టాలు కలిగించారు. ఏమిటయ్యా కష్టాలు అంటే, రాజా వారికి 100 మంది సంతానం. ఆ 100 మంది సంతానం అకస్మాత్తుగా యుద్ధంలో ఒకేసారి మరణించినట్టుగా రాజ్యమంతా కూడా శత్రువుల స్వాధీనం చేసుకున్నట్టుగా గొప్ప నాయకమైంది. మహారాజు మోక్షపోయి కాసేపు అయ్యాక ఆలోచించాడు. ఇదంతా అరణ్యంలో గోపాలకులు సత్యనారాయణ వ్రతాన్ని చేసి ప్రసాదం తినమనిచ్చాను. మహారాజునే నేను గర్వంతో ప్రసాదం తినకుండా వదిలేసి వచ్చాను. అదే నేను చేసిన పొరపాటు, అందుకే ఇలా జరిగిందేమో అని తెలుసుకొని మళ్ళీ అరణ్యానికి వెళ్ళి స్వామివారిని నమస్కారం ప్రార్థించి ఆ ప్రసాదం కళ్ళగెందుకు తిని స్వామినామాన్ని స్మరిస్తూ రాజ్యానికి తిరిగి వచ్చేసరికి 100 మంది సంతానము జీవించి ఉన్నారు. రాజ్యమా తిరిగి స్వాధీనమైంది. ఆశ్చర్యపోయాడు మహారాజు గారు. సత్యనారాయణ స్వామి గారు ప్రసాదానికి ఇంత మహిమగా వ్రతం చేస్తే ఇంకెంత ఫలితం ఉంటుందో అని తెలుసుకొని తాను కూడా జీవించి ఉన్నంత కాలం ప్రతి నెలకి ఒక్కసారి సత్యనారాయణ వ్రతాన్ని ఆచరిస్తూ సుఖంగా ఉంది. జీవితాంతమున ఆ రాజావారు కూడా మోక్షానికి చేరుకున్నాడు. కాబట్టి కలియుగంలో ఏ నామలైతే ఎంతో అధికాన్వితమైన అత్యంత శక్తివంతమైన చాలా విశేషమైన ఫలితాన్నిచ్చి సకల సుఖాలు కలగజేసే సత్యనారాయణ వ్రతం భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో అలాంటి వాళ్ళందరికీ ఏ కష్టాలు రావు. వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరుతాయి, సుఖంగా జీవిస్తారు, జీవితాంతమున మోక్షానికి చేరుతారయ్యా నారద అని చెప్పి ఈ వ్రతం ఆచరించే విధానం, వ్రతం యొక్క మహిమ, వ్రతంలో ఉన్న విశేషం, వ్రతాన్ని చేయడం వల్ల వచ్చే ఫలితమంతా కూడా శ్రీ మహావిష్ణువే స్వయంగా వైకుంఠంలో నారద మహాముని గారికి తెలియజేశారు. ఆ నారద మహాముని సోదర మహామునికి సోదర మహాముని గారు నైమిషారణ్యంలో శవనకాదు ఋషులందరికీ కూడా చెప్పడం జరిగింది. విదేశీ స్కందపురాణే రేవాఖండే అన్నవర క్షేత్రే సత్యనారాయణ వ్రత కథాయం పంచమోధ్యాయ కథా సమాప్తం. పరమేశ్వరార్పణమస్తు. అందరూ కలిసి ఒకసారి గట్టిగా అంటే గోవింద గోవింద. జై సత్యదేవ, జై సత్యదేవ. మీ మండపమై పెరగండి. ఆడవారి చేతిలో అక్షతలు మీ వారికి ఇవ్వండమ్మా. పిల్లల చేతిలో పెద్దవాళ్ళు తీసుకోండి. ఒకళ్ళే తీసుకున్న వాళ్ళు అక్షంతలన్నీ ఎడమ చేతిలోకి మార్చుకోండి. మగవారు కూడా అక్షంతల మొత్తం ఎడమ చేతిలోకి మార్చుకోండి. తమలపాకుతోటి
ఒక నీళ్ళ చుక్క మాత్రమే కింద వేయండి. అక్షతులు పట్టుకోవాలి, ఒక నీళ్ళ చుక్క కింద వేయాలి అంతే. స్వస్తి ప్రజాపతి పరిపాలయంతా న్యాయ మార్గేణ మనీషా గో బ్రాహ్మణేభ్య సుఖమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. నీ చేతిలో ఉన్న అక్షతల కళ్ళగెత్తుకుని స్వామి గారి పైన వేయండి. మళ్ళీ అక్షతల కళ్ళగెత్తుకుని మీరు వేసుకోండి. మీ ఆడవారికి వేయండి, మీ పిల్లలకు కూడా వేయండి. పెద్దవాళ్ళు ఎవరైనా మీకు కూడా వస్తే వాళ్ళ చేతికి వాళ్ళు వేసుకుంటారు. చూడండి, మీరు వేసుకోగా కొన్ని మిగిలిన మీ చేతిలో. ఆ మిగిలినవి మీకు కావాలంటే ఇంటికి పట్టుకెళ్ళి మీ వాళ్ళు ఎవరికైనా ఇవ్వచ్చు. లేదంటే గురువు గారు అవసరం లేదనుకుంటే కనుక స్వామి దగ్గర వదిలేయండి, పర్వాలేదు. కావాల్సిన వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళండి, అవసరం లేని వాళ్ళు స్వామి దగ్గర వదిలేసేయండి. అందరూ కలిసి కొబ్బరికాయల మీద చేయవేయండి. కొబ్బరికాయల మీద చేయవేసి అందరూ చెప్పండి గట్టిగా, నమస్తే నమస్తే నమో సత్యదేవ, నమస్తే నమస్తే దయాక్షేర సింధో, నమస్తే నమస్తే రసమైక బంధో, నమస్తే నమో వాసుదేవ, జై సత్యదేవ. నమస్కారం చేయండి. సత్యదేవం ప్రసాద సత్యవస్తు. చెప్పేది జాగ్రత్తగా వినండి. మీరు మండపం మీద 5 కొబ్బరికాయలు పెట్టారు కదా, ఆ 5 కొబ్బరికాయలు కవర్లో వేసుకుని దంపతులుగా చేసుకున్న వాళ్ళలో మగవాడు, ఆడవాళ్ళు ఒక్కగా చేశారు కాబట్టి ఆడవాళ్ళు బయటికి తీసుకెళ్లి కొట్టేసి చెప్పాలని పట్టుకొచ్చి మళ్ళీ మండపం మీద పెట్టుకోవాలి. ఏమన్నా 5 కాయలే కొట్టాలి. ఇంకోటి ఉంది కదా, 6వ కొబ్బరికాయ గుడిలో పట్టుకెళ్ళాలి స్వామి దర్శనానికి, పక్కన పెట్టేసుకోండి. కొబ్బరికాయలు కొట్టిన తర్వాత బీచ్ వల్ల కొబ్బరి నీళ్ళు తాగదు, కాయలు కొట్టేయడం, చెప్పులు తెచ్చేయడం అంతే. ఇంకో విషయం, కొబ్బరికాయలు కొట్టేయడం మీ చేతులు కొట్టే ఉంగరాలు, వాచీలు, బ్రాస్లెట్లు, సెల్ ఫోన్లు, పర్సులు జారిపోతాయి. జాగ్రత్తగా చూసుకోండి. తొందరగా లేదు, నెమ్మదిగా వెళ్ళండి, జాగ్రత్తగా రండి, కంగారు పడకండి. దాంట్లో ఉన్నాయి ఐటీ సత్యనారాయణ స్వామి. చెప్పండి, స్వామి గారి పేరు. ఆ స్వామి గారికి ఎడం వైపున స్వామి భార్య అనంత లక్ష్మి సత్యవతి దేవి అమ్మవారు. చెప్పండి, ఆ అమ్మవారికి ఇంకో పేరు ఉంది, రమాదేవి. రమాదేవి అన్న, అనంత లక్ష్మి సత్యవతి దేవి అన్న రెండు అమ్మవారే. అలాగే స్వామికి కుడివైపు నాగాభరణంతో ఉన్నది సాక్షాత్తు పరమేశ్వరుడు. మరి మన దేవాలయాల్లో ఎక్కడ లేని ప్రత్యేకత, ఏ పుణ్యక్షేత్రాల్లో లేని విశేషం ఈ అన్నవరం దేవాలయంలో మాత్రమే ఏముంది అంటే, శివ కేశవ భేదం నాస్తి. అంటే శివుడికి విష్ణువుకి భేదం లేదు, శివుడు శ్రీ మహావిష్ణువు ఇద్దరు ఒకటే అని చెప్పడం కోసమే పరమేశ్వరుడు స్వామి గారు ఒకే ఆలయంలో ఒకే గోపురంలో పక్క పక్కనే కలిసి వెలసిన మహాపుణ్య క్షేత్రమే అరుదైన దేవాలయం, అపూర్వ క్షేత్రం.
ఈ అన్నవర దివ్య మహాపుణ్యక్షేత్రం. ఇదే ఇక్కడ స్వామివారి విశేషం. ఇందాక మొట్టమొదటి చెప్పారు మీకు వ్రతానికి ముందుగా. ఇవాళ స్వామివారి 134వ ఆవిర్భావ మహోత్సవం. నిన్న ఇవాళ కూడా మకా నక్షత్రం. ఈ స్వామివారు ఇక్కడ 1891 సంవత్సరంలో కరణామ సంవత్సరంలో శ్రావణ మాసం 2వ రోజు అంటే ఇవాళ స్వామివారు ఇక్కడ స్వయంగా వెలిశారన్నమాట. అంటే స్వామివారు పుట్టినరోజు ఇవాళ. మరి ఇలాంటి రోజున ఇంత గొప్ప వ్రతం చేయడం, ఆ స్వామిని చూడడం అంటే సామాన్య విషయం కాదు. దానికి 100కి 100 పాళ్ళు స్వామివారి పరిపూర్ణమైన ఆశీస్సులు, స్వామి అనుగ్రహం మీకు ఉన్నట్టే లెక్క. ఇలాంటి గొప్ప అదృష్టాన్ని మాకు ఇచ్చారు స్వామి. మీకు కృతజ్ఞతాపూర్వకంగా మేమందరం కూడా చెప్పుకోండి. అందరూ చెప్పండి. సత్యదేవ మహానుభావ, మీ క్షేత్రానికి వచ్చి మీ సన్నిధానంలో మీ వ్రతాన్ని, మీ ఆవిర్భావ మహోత్సవం శ్రావణ మాసం విధియ జయవరం మహాపర్వదినంలో తొలి వ్రతంగా భక్తి శ్రద్ధలతో ఆచరించాలి స్వామి. అనుకున్న విధంగా వ్రతం అనే మొక్కుబడి చెల్లించుకున్నాను స్వామి. వ్రత సమయంలో నా కోరికలు నెరవేర్చి నా దంపతులకి, నా సంతానానికి, నా కుటుంబీకులకు ఎల్లవేళలా ఆయురారోగ్య ఐశ్వర్యములు ప్రసాదించి నేను చేసే వ్యవసాయం, వ్యాపారం, వృత్తి, ఉద్యోగం మొదలైనవి అభివృద్ధి పరిచి సర్వదా రక్షించండి. మహానుభావ సత్యదేవ ఆదిమాన్ ఆదిమాన్ ఆదిపాది పక్షమాన్. ఎవరి మనస్సులో ఏ కోరిక ఉందో ఆ కోరికలన్నీ నెరవేర్చవయ్యా స్వామి అని మనస్ఫూర్తిగా అడగండి. ఇవాళ చెప్పారు కదా, స్వామివారు చాలా ఆనందంగా సంతోషంగా ఉంటారు. భక్తులు ఏదైతే కోరుకున్నారో దాన్ని వెంటనే వరంగా ఇస్తారు స్వామి. సత్యదేవ ప్రసాద సిద్ధిరస్తు, మనోవాంఛాపర సిద్ధిరస్తు, ఆయురారోగ్య మహేశ్వర్య ప్రాప్తిరస్తు, సత్యనారాయణ వ్రతం సత్కరితమస్తు. ఈసారి 2 నిమిషాలు నేను చెప్పే 4 మాటలో జాగ్రత్తగా విని అర్థం చేసుకుని ఆ భగవంతుడు మీకు ఎలా అవకాశం ఇస్తే అలా ఇంతవరకు మీ మనసుకి నచ్చి మీ ఆనందంగా మీ సంతోషంగా ఎలా చేయాలనుకుంటే అలా చేయండి. కానీ చెప్పే 4 మాటలు వినండి. మీ వ్రతం చక్కగా పూర్తయింది. చివరగా మీరు పట్టుకుని అరడిపండికి ఒక మంత్రం ఉంది. చెప్పండి. సుఫలం. ఈ మహామంత్రం ద్వారా మనకి కథలో మొదటి అధ్యాయంలో స్వామివారే చెప్పినట్టుగా వ్రతం అయిన తర్వాత ఏ పుణ్య దంపతులు, ఏ భక్తులు వ్రతం చేసుకున్నారో వాళ్ళు ఆ వ్రతం చేయించిన పురోహితుల వారికి స్వామి పేరుతో వాళ్ళ చేతుల మీదుగా వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళ శ్రేయస్సు కోసం తృప్తిగా భోజనం పెట్టాలి. ఒక నూతన వస్త్రం, వాళ్ళకున్న శక్తి, స్తోమత, ఐశ్వర్యం, ఔదార్యాన్ని బట్టి దక్షిణ కూడా ఇచ్చి పురోహితుల్ని గౌరవించాలి. ఆ పండితుల వారి ఆశీర్వచనం పొందాలి అని స్వామి గారే తెలియజేశారు. మరి ఈ రోజున ఇంత పవిత్రమైన క్షేత్రానికి వచ్చి ఇంత పుణ్యప్రదమైన రోజున వ్రతం చేసుకున్న మీలాంటి మహాభక్తులు, పుణ్యాత్ములు, అవతారవంతులు, లక్ష్మీపుత్రులు, అన్నదాతలు మీరందరూ కూడా ఇలాంటి వారు ఇక్కడ ఏం చేస్తూ ఉంటారంటే మా చేత చక్కగా వ్రతం చేయించిన మీ పురోహితుల వారంతా ఇవాళ స్వామివారి జన్మదినం కదా, స్వామి పేరుతో నా చేతుల మీదుగా మీ అందరం కలిసి తృప్తిగా భోజనం చేయండి. అలాగే ఒక నూతన వస్త్రం, ఓ పంచీకట్టులో మీరే కొనుక్కోండి అని ఎవరి శక్తిని బట్టి వారు, ఎవరి అవతార్యాన్ని బట్టి వారు, ఎవరి ఉదార స్వభావాన్ని బట్టి వారు బ్రాహ్మణ్యానికి దక్షిణించి గౌరవిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఒక విశేషం ఉంది. ఎవరు కూడా మీ దగ్గరకు వచ్చి ఇంత కావాలి ఇవ్వనని ఎవరు అడగరు. మిమ్మల్ని బలవంతం పెట్టరు, ఇబ్బంది పెట్టరు. ఆ భగవంతుడు మీకు ఇచ్చిన శక్తిని బట్టి, మీ ఆనందంగా మీకున్న అవకాశాన్ని బట్టి ఇంతమంది బ్రాహ్మణులకి అంటే తెల్లవారు కావనించి సాయంకాలం దాకా వేలాది వ్రతాలు చేయించే పురోహితులు అంటే మీకు స్నానాలు చెప్పి నూనె పోసి మీ దగ్గర కూర్చొని గోకరణాలను అడిగి పూజలు చేయించి ప్రసాదం మోసుకొని చేయించి ఇలా ఈ మండపంలోనే కాదు దేవాలయం మొత్తం వ్రతాలు చేయించే పురోహితుల వారంతా మీరు ఏమిచ్చినా సరే అందరూ తృప్తిగా, సంతోషంగా, సమానంగా తీసుకుంటారు. అది ఇక్కడ పురోహితుల ప్రత్యేకత. కాబట్టి ఒకటే ఆలోచించుకోండి, ప్రస్తుత కాలం పరిస్థితులు ఎలా ఉన్నాయి. ఇలాంటి రోజుల్లో ఇంత పండగ నాడు, ఇంత పర్వదిన నాడు ఈ బ్రాహ్మణులకి భోజనం పెట్టాలంటే ఎలా ఇవ్వాలి, ఒక వస్త్రం ఇవ్వాలంటే ఎలా ఇవ్వాలి అనేది ఆలోచించుకుని ఆడవాళ్ళందరూ కూడా భోజనం పెడుతున్నాము స్వామి
మగవాళ్ళందరూ కూడా ఓ వస్త్రం ఇస్తున్నాను స్వామి నీ పేరుతో బ్రాహ్మణులకు అనుకుని ఎవరు ఎంత ఇవ్వగలిగితే అంత మీకు నచ్చినంత ఏమంటే ఇంత అంత నియమమే లేదు ఎంతైనా ఇవ్వచ్చు పెట్టేది మీరు ఇచ్చేది బ్రాహ్మణుడికి ఆ ఒక్కటి దృష్టిలో పెట్టుకోండి కాబట్టి నేను చెప్పవలసింది చెప్పాను మీరు చేయవలసింది చేయండి మీ ఇష్టం మీ ఆనందం మీ ఆనందం అలా చేతితో పెట్టుకోండి ఆడవారు మగవారు పిల్లలు కూడా ఉన్న వాళ్ళందరూ కూడా చేతితో పెట్టుకోండి ఎవరు తీర్చినా సరే మొత్తం పురోహితులు అందరూ కూడా సంతోషంగా సమానంగా తీసుకుంటారు చూడండి ఒకే ఒక్క మాట చెప్తున్నాను ఆయన ఏదో ఇంతసేపు చెప్పాడు కదా మనం ఏదో చేసేసే ఒక పని అయిపోయింది అని ఇబ్బంది పడుతూ ఇష్టం లేకుండా ఎవరో ఇవ్వద్దు చేయదు మీరు ఏది ఇచ్చినా సరే మనం పెట్టేది బ్రాహ్మణులకు ఉపయోగపడాలి సంవత్సరానికి ఒకసారి స్వామివారి ఆవిర్భావ మహోత్సవం ఇలాంటి రోజు చేసింది చాలా విశేషమైన అఖండమైన అద్భుతమైన కలిగం కాబట్టి మనం పెట్టేది బ్రాహ్మణులకు ఉపయోగపడాలనే సంకల్పంతో చక్కగా విశేషంగా చేయండి వైభవంగా చేయండి ఘనంగా ఆనందంగా చేతితో పట్టుకోండి ఎవరు ఎంత ఇవ్వగలిగితే ఎంత చేయగలిగితే అంత చేయండి ఆనందంగా సంతోషంగా చేయండి మీరే ఆలోచన చెప్పండి అందరూ కూడా ఇదం ఫలం అందరూ చెప్పండి అమ్మా ఇదం ఫలం నయాదేవ స్థాపితం పురతః తవ తేనమే సఫల అవాప్తిః భవేత్ జన్మని అరేపళ్ళు ఎవరికి ఇవ్వద్దు మీ దగ్గరికి చక్కటి పండితులు వస్తారు మీరు ఇచ్చే బహుమానంతో పాటు 2 అక్షంతలు ఆ పురోహితుల వారికి ఇచ్చి ఆశీర్వాదం తీసుకోండి అరటిపళ్ళు తమలపాకులు ఇవ్వక్కర్లేదు పక్కన పెట్టేయండి మీరు ఇచ్చేటప్పుడు అందరూ తీసుకోండి అని వాళ్ళ చేతుల్లో పెట్టేయండి విశేషంగా చేయండి ఆనందంగా చేయండి అమ్మా చక్కగా చేయండి పక్క వాళ్ళని బట్టి మనం చేద్దాం అనుకోకూడదు ఎవరి పుణ్యం వాళ్ళది ఎవరి దాతృత్వం వాళ్ళది ఎవరి అవకాశం వాళ్ళది కాబట్టి చక్కగా చేయండి చెప్పాను కదా మీకు ఎలా నచ్చితే అలా చేయండి ఆనందంగా చేయండి అందరూ కూడా స్వామి నామస్మరణ చేయండి ఒక్కసారి చెప్పండి అందరూ కూడా సత్యాయ చెప్పాలి స్వామి వారికి ఇష్టమైంది అందరూ చెప్పాలి సత్యాయ సత్యరూపాయ సత్యానంద స్వరూపిణే హరిహర స్వరూపాయ శ్రీ సత్యదేవాయతే నమః మళ్ళీ చెప్పండి సత్యాయ సత్యరూపాయ సత్యానంద స్వరూపిణే హరిహర స్వరూపాయ శ్రీ సత్యదేవాయతే నమః సత్యనారాయణం దేవం వందేనం కామదం ప్రభుం లీలయా విదతం విశ్వం ఏన తస్మై నమో నమః నమస్కారం చేయండి స్వామివారి ఆశీర్వచనం మాట్లాడకండి ఓం యవైతాహం బ్రహ్మణ వేదామృతేనావతాంకురై తస్మై బ్రహ్మచతుర్ణాయ తీర్థం ప్రదాం ఖలు భాగరేయే నైవేద్యం ప్రణయతి బ్రాహ్మణావిషయోద్ధరయతు బ్రాహ్మణో వై సర్వాదేవతాః సర్వాభిరేవేణ దేవతాభిరుద్ధరతి యావదేవ వై దేవతాస్తాః సర్వా వేదవజపురాహ్మణే వదంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవత్యో వేదవే నమస్కృత్యామి శ్రీవత్యేభ్యే దేవా ఏవ దేవతాః ప్రేణాతి ప్రయాణాత్యానంతరాయ యథమస్తోమోఘనాత్మనః सर्वस्य सर्वमेव तेनाप्नोति सर्वं जयति शतमानभवति जटाय पुरुषस्य तेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति